మాజీ మంత్రి విడుదల రజనీపై అట్రాసిటీ కేసు నమోదైంది. 2019లో తనను 5 రోజుల పాటు చిలకలూరిపేట పిఎస్లో చిత్రహింసలకు గురి చేశారని ఐటీడీపీ అధ్యక్షులు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తనకు న్యాయం చేయాలని ఇటీవలే పిల్లి కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. రజనీతో పాటు ఆమె పిఏలు ఫణి, రామకృష్ణ, అప్పటి చిలకలూరిపేట సీఎస్ సూర్యనారాయణలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో 4గురిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి విడుదల రజనీపై అట్రాసిటీ కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న రవికృష్ణ, ఇంకా ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? అంటే ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ ఉన్నారో, విడుదల రజనీ మీద ఈ రోజు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు అయింది చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ లో. దీనికి సంబంధించి ఏదైతే 2019 సంవత్సరంలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తన మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించారని చెప్పి పిల్లి కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అతనైతే మాత్రం సోషల్ మీడియాలో మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారని అతన్ని అప్పట్లో 2019లో స్టేషన్కి పిలిపించి 5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని అతనైతే పేర్కొన్నాడు. ఆ తర్వాత దానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఫిర్యాదును అయితే మాత్రం అప్పట్లో తీసుకోలేదు. 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాధితుడైనటువంటి పిల్లి కోటి మాత్రం టీడీపీకి సంబంధించి నాయకులను కలవటం, అదే విధంగా కూడా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లి ఈ లోకేష్ ని, అదే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కేసుని తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళినా కూడా ఆ ఫిర్యాదును అయితే అంతగా కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి, నెగ్లెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టుకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి విచారించవలసిందిగా కూడా నిన్నటి రోజు అయితే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పల్నాడు ఎస్పీని కలిశారు పిల్లి కోటేశ్వరరావు. ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణ ఏదైతే ఈ చిలకలూరిపేట స్టేషన్ ఉందో, చిలకలూరిపేట స్టేషన్ లో విచారణ అయితే కొనసాగించారు. నిన్న రాత్రి ఎవరైతే మంత్రి విడుదల రజనీ, ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీ, అదే విధంగా కూడా ఒక పిఆర్ఓగా పనిచేసినటువంటి రామకృష్ణ, అలాగే ఫణి అనేటువంటి ముగ్గురు మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రెజెంట్ అయితే మాత్రం ఈ విధంగా మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఈ అట్రాసిటీ కేసు నమోదు చేయడం మాత్రం వైసీపీ నేతల్లో మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.